దిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 14 వర్స్ 26. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. దయగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ధైర్యము ప్రతి వ్యక్తి జీవితానికి చాలా ప్రాముఖ్యమైంది. పిరిగితనం కలిగి ఉండుట అనేక ప్రమాదాలలో మనం పడిపోవటానికి కారణంగా ఉంటాయి. ధైర్యంతో కూడినటువంటి ఈ జీవితం మనం పొందాలి అనంటే దేవుని పట్ల భయభక్తులు మనకు ధైర్యాన్ని పుట్టిస్తాయి. మనుషుల పట్ల మనం పెట్టుకున్నటువంటి నమ్మకం, స్నేహితులు, బంధుమిత్రులు, రక్త సంబంధికులపై మనం ఆధారపడిన జీవితం పలు సందర్భాల్లో మనలను బలహీనపరచవచ్చు. అయితే దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు బహుధైర్యాన్ని కలుగు చేస్తారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు తెలియచేయటను మనం గమనించగలం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యుయల్ చాప్టర్ 17 వర్డ్స్ 32 and 33. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 32-33 వచనాలు. ఈ ఫిలిస్తీను బట్టి ఎవ్వరి మనసును కృంగ నిమిత్తం లేదు, మీ దాసుడైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు, ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండియే యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు విషయమై సైనికులు, రాజు వారు ఎంతో కలవరపడుతున్నటువంటి సందర్భంలో దావీదు పలికినటువంటి మాట వారందరికీ ఎంతో ఆశ్చర్యాన్ని కలుగు చేసింది. ఇంత ధైర్యంగా దావీదు చెప్పటానికి గల కారణం ఏంటి? ఆ సమయానికి అతడు బాలుడు, యుద్ధాభ్యాసం లేనివాడు. అయితే గొలియాతు అతడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసినవాడు. రెండవదిగా ఎత్తైన వాడు, బలవంతుడు. దావీదు చాలా బాలుడుగాను, అతని కంటే బలం విషయంలో చాలా తక్కువగా ఉన్నటువంటి వ్యక్తి. ఇంతటి ధైర్యంతో కూడినటువంటి మాటలు అతడు పలకటానికి గల కారణాలు ఏంటో వారు ఆశ్చర్యపడినటువంటి ఆ సందర్భంలో దావీదు గారు సౌలుతో చెప్తున్నటువంటి మాటలు వర్డ్స్ 34-37, 34-37 వచనాల వరకు. మీ దాసుని నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా సింహమును ఎలుకబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించితిని. అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకుని దానిని కొట్టి చంపితిని. మీ దాసునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతులైన ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వల్ల అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీను చేతుల నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పినందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండిన గాక అని దావీదుతో అనెను. దావీదు తన చిన్ననాటి నుండి అతడు ప్రభు పట్ల చూపినటువంటి భయభక్తులు దేవుడు తనకు ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని అనుగ్రహించగా దానిని పొందుతూ తన ప్రతి పరిస్థితుల్లో గొప్ప రక్షణను అతడు పొందుతూ ఉన్నాడు. ఈ విషయం అంతటిని చెప్పిన తర్వాత సౌలు అన్నటువంటి మాట, యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని చెప్పి అతనిని పంపించినటువంటి విషయాలు మనం చూస్తాం. ఆ తర్వాత వచనాలలో అతడు ఏటి యొద్దకు వెళ్ళి 5 రాళ్లను తీసుకుని ఒడిసెల్లో పెట్టి దానిని తిప్పి వదిలిపెట్టగా గొలియాతు నుదుట మీద మాత్రమే వస్త్రములు, అనగా తల మొదలుకొని అరికాల వరకు అతడు యుద్ధ వస్త్రాలు ధరించుకుని ఉన్నాడు. అయితే దావీదు విసిరినటువంటి రాయి అతని నుదుట తగలగా అతడు బోర్ల పడ్డాడు. ఆ విధముగా ఊహించని రీతిలో ఇశ్రాయేలీయులకు ఫిలిస్తీన్ల మీద జయము కలుగుటకు దావీదు కారకుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులు, మనలను బాధ పెట్టే ఎంత గొప్ప సమస్యలు మన ఎదుకు వచ్చినా
నిశ్చయముగా ప్రభు పట్ల మనం కలిగి ఉండే భయభక్తులు ఏ పరిస్థితుల్లోనైనా మనము బహుధైర్యము కలిగి ఉండటానికి కారణమై ఉంది. గనుక ప్రభు నందలి భక్తి విషయంలో ఎవరైనా బలహీనగా ఉంటే చిన్న చిన్న విషయాలకి అధైర్యపడుతూ పిరికివారుగా భయపడుతూ ఆందోళన చెందుతూ ఉంటారు. గనుక ప్రభు పట్ల మన భయభక్తులు ఏ విధంగా ఉన్నాయో దానిని పరిశీలన చేసుకుని సరిగ్గా మనం కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రతి సమయంలో ప్రభువారు తన యందు మనం కలిగి ఉన్నటువంటి భయభక్తులను బట్టి మనకు కావలసిన ధైర్యాన్ని ఇస్తారు. ఈ దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. కృంగిన మనసుతో ఎవరైతే ఉన్నారో నిశ్చయముగా వారిని నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు ధైర్యపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన వారిని ఆశీర్వదించండి. కృపాక్షణలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమెన్.